అదొక మారుమూల గ్రామం. ఆ ఊరి చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించింది ఓ అమ్మాయి. 20 ఏళ్లలో ఒక్క ఉపాధ్యాయ కొలువు రాలేదు. అలాంటిది ఒకేసారి 4 టీచర్ ఉద్యోగాలకు అర్హత సాధించి విజయకేతనం ఎగరవేసింది విజయనగరం జిల్లా కుంటినవలసకు చెందిన రామలక్ష్మి. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా తన ఖాతాలో వేసుకుని గ్రామస్తుల ప్రశంసలు అందుకుంటుంది కొలువుల లక్ష్మి. ఆమె సాధించిన విజయంలో మరిన్ని విశేషాలు ఈ కథనంలో చూసేద్దాం. చిన్నప్పటి నుంచే చదువులో రాణిస్తున్న ఆ యువతి కొలువు సాధించాలని గట్టిగా అనుకుంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ 2018లో నిర్వహించిన డిఎస్సిలో 61వ ర్యాంకు సాధించినా కాస్తలో తప్పింది. ఆ ఓటమినే స్ఫూర్తిగా తీసుకుని నిరంతరం శ్రమించి ఇటీవల వెలువడిన ఉపాధ్యాయ ఫలితాల్లో ఎస్జీటీ, టీజీటీ, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజిక్స్లో మంచి మార్కులతో 4 ఉద్యోగాలకు అర్హత సాధించింది. కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికై ప్రశంసలు అందుకుంది. ఈ అమ్మాయి పేరు రామలక్ష్మి. విజయనగరం జిల్లా కుంటినవలస స్వస్థలం. బంగారమ్మ, అప్పారావు తల్లిదండ్రులు. సాధారణ వ్యవసాయ కుటుంబం. తాము చదువుకోకపోయినా పిల్లలు ఉన్నతంగా రాణించాలని భావించారు అమ్మానాన్నలు. వారి అంచనాలకు తగ్గట్లే చదువులో ప్రతిభ చూపుతూ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, బిఈడి, డిగ్రీలో బీఎస్సీ పూర్తి చేసింది రామలక్ష్మి. వివాహం తర్వాత భర్త ప్రోత్సాహంతో చదువు కొనసాగిస్తూ పోటీ పరీక్షల్లో విజయాలు సాధించింది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమను చదివించారని చెబుతున్న రామలక్ష్మి తాటిపూడి ఏపీఆర్జేసీ గురుకుల కళాశాలలో ఇంటర్ పూర్తి చేసుకుంది. అక్కడ అధ్యాపకులు అన్ని విధాలా ప్రోత్సహించేవారని, డైట్ వైపు వెళితే మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించారని తెలిపింది. మా నాన్నగారు చదువుకోలేదు కదా, ఎప్పటికైనా నా పిల్లలు చదివించాలి అని కష్టపడి డబ్బులు సంపాదించి మమ్మల్ని చదివించేసారు. ఎక్కడ లోటు చేయలేదు. నేను ఏపీఆర్జేసీ తాటిపూడి జాయిన్ అయ్యేసారు ఇంటర్మీడియట్. అక్కడ కూడా మంచి మార్క్స్ వచ్చేసారు, 942 వచ్చాయి. అక్కడ నుండి ఇంకా అక్కడ సార్స్ ఇంకా సజెషన్ ఇచ్చారు సార్, తొందరగా సెటిల్ అవ్వాలంటే డైట్ చేస్తే తొందరగా సెటిల్ అవ్వచ్చు అని చెప్పారు సార్. దానివల్ల నేను టీచర్కి గవర్నమెంట్ డైట్ జాయిన్ అయ్యాను సార్. డిగ్రీ ఒక సైడ్ చేసి డిఎస్సికి చదువుతున్నాను సార్. సడన్గా అప్పుడే నోటిఫికేషన్ తీశాడు. 6 monthsలో ఎగ్జామ్ అన్నీ అయిపోయాయి సార్. అప్పుడు నాకు లాస్ట్ టైం 2018 డిఎస్సిలో 61th ర్యాంక్ వచ్చింది సార్. 63 వల్ల లాస్ట్ మినిట్లో మిస్ అయింది సార్. చిన్నప్పుడు నుండి అంటే పేరెంట్స్ చదువుకోలేదు కాబట్టి చదువు గురించి అంతగా ఏం తెలిసేది కాదు సార్. కానీ స్కూల్లో ఎప్పుడైనా అంటే ఎవరినైనా పొగిడితే మనం ఎందుకు చదవకూడదు అనే ఉండేది సార్. మనము టాప్లో ఉండాలని గట్టి పోటీ ఇచ్చి 10th క్లాస్లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి సార్. అప్పటి నుండి ఇంకా వన్స్ టాప్లోకి వెళ్ళామంటే అది నిలబెట్టుకోవడానికి ట్రై చేయాలి సార్. దానివల్ల ఎప్పుడు చదవాలనే అనిపించింది. కష్టే ఫలి అంటారు. అందుకు నిదర్శనం ఈ అమ్మాయి. 2018 డిఎస్సిలో 61వ ర్యాంకు సాధించిన రామలక్ష్మి ఉద్యోగం వచ్చేసిందని సంతోషించేలోపే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 63 వల్ల చేజారినట్లయింది. అయినా ప్రయత్నం ఆపలేదు. 6 ఏళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టి ఇప్పుడు కల సాకారం చేసుకుంది. ఓవైపు డిఎస్సి పరీక్షలకు సన్నద్ధమవుతూనే ఇతర విభాగాల్లోనూ ప్రయత్నించి రైల్వే, సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా సాధించానని తెలిపింది రామలక్ష్మి. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంత సులువు కాదని సమాజం నిరుత్సాహపరిచినా భర్త ప్రోత్సహించారని చెబుతోంది. చాలా మంది అంతే జాబులు రావు, అందరికీ రావు అనేసి నిరుత్సాహపరిచారు. కానీ మా హస్బెండ్, మా పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. నువ్వు ఎంతవరకు చదువుతావు అంటే అంతవరకు చదువు, సమాజం గురించి ఏం పట్టించుకోకు, పెళ్ళయింది కదా ఇది అదేం లేదు, చాలా ప్రోత్సహించేవారు. మనీ పరంగా మా హస్బెండ్ అయినా
మా పేరెంట్స్ అయినా ఎక్కడ లోడ్ చేయలేదు. అప్పటి నుండి రూమ్లో ఉండి వినెక్స్ కోచింగ్ సెంటర్లో ఉండి అక్కడుండే అలా చదువుకున్నాను. ఇప్పుడు 4 జాబులు రావడం చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా నా ఎయిమ్ అనేది టీచర్ జాబు, కానీ ఈలోగే అన్నీ రాయాలనేది కూడా నాకు ఒక ఆలోచన ఉండేది ఇప్పుడు. అలాగే కానిస్టేబుల్ రాశాను నేను. కానిస్టేబుల్ జాబ్ వచ్చింది విజయనగరంలో, సివిల్ కానిస్టేబుల్. ఇప్పుడు ఎస్జిటి, టీజీటీ, ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ ఫిజిక్స్ రాశాను నేను. ఇప్పుడు మొత్తం 5 పోస్టులకు రాశాను టీచర్ జాబ్కి సంబంధించి. 5 కూడా నాకు మంచి ర్యాంక్స్ వచ్చాయి. ఎస్ఏ మ్యాథమెటిక్స్, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఈ రెండిట్లో ఏదొచ్చినా నేను ఓకే చేస్తాను సార్. రెండిట్లో నాకు ఈ 2 సబ్జెక్ట్స్ నా ఫేవరెట్స్. రెండిటి కూడా నాకు మంచి గ్రిప్ ఉంది. ఏదొచ్చినా ఓకే సార్, నాకు ఏదో ఒకటి తీసుకుంటాను. చాలా మంది తల్లిదండ్రులు ఎంతో శ్రమించి పిల్లల్ని చదివిస్తున్నారని, ఇష్టంతో చదివితే వారి కష్టం వృధా కాదని చెబుతోంది రామలక్ష్మి. గతంలో కొద్ది దూరంలో ఉద్యోగం చేజారినా తనెంతో బాధపడిందని అంటున్నాడు రామలక్ష్మి భర్త. ఇప్పుడు ఆమె సాధించిన విజయాలతో మాకెంతో ఆనందంగా ఉందని గ్రామస్తులు కూడా ప్రశంసిస్తున్నారని వివరించాడు. ఇప్పుడు పల్లెటూరు కాబట్టి చాలామంది చాలా దీనిగా ఉంటారు. అంటే మనీ చదివించడానికే కష్టపడి చదివిస్తారు. వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించి వాళ్ళు కష్టపడి చదివిస్తున్నారు కదా, మనం కూడా వాళ్ళకి తగ్గ ప్రతిఫలం ఇవ్వాలనే ఒక ఆలోచన ఉండాలి అని అంటున్నాను సార్. అంటే కష్టపడి చదివితే ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది సార్. తను ఎంతో కష్టపడి చదువుతానని చెప్పింది, నేను కూడా అలాగే ప్రోత్సహించాను, సపోర్ట్ చేశాను. తర్వాత 2018లో తనకు డిఎస్సి సేమ్ మార్క్స్ వచ్చి కూడా మిస్ అయిపోయింది. తను చాలా బాధపడింది. ఆ టైంలో నేను చాలా సపోర్ట్ చేసి నువ్వు ఎంతవరకు చదివితే అంతవరకు చదువు, ఏం ప్రాబ్లం ఏం లేదు సపోర్ట్ చేశాను. తను అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగా ఇన్స్టిట్యూట్లో రూమ్లో ఉండి ఎంతో కష్టపడి చదివి 4 పోస్టులకు అర్హత సాధించి మంచి ర్యాంక్స్ వచ్చాయి. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. చాలా మంది అంటున్నారు 20 సంవత్సరాల ముందు వరకు అసలు జాబే లేదు, టీచర్స్ జాబే లేదండి. ఈ విషయంలో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్ నేను. ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలని సంకల్పించిన రామలక్ష్మి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే తన లక్ష్యం అంటోంది. సెంటు భూమి కూడా లేని కడు పేదరిక కుటుంబం, తల్లిదండ్రులు నిరక్షరాస్యులు అయినప్పటికీ తన తల్లిదండ్రులాగా నిలిచిపోకూడదని రామలక్ష్మి పట్టుబట్టింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చదివిన ప్రతి చదువులోనూ మెరిట్ స్థాయిలో నిలిచింది. అంతేకాదు తాజాగా విడుదలైన డిఎస్సి ఫలితాల్లోనూ జిల్లా స్థాయిలో 4 విభాగాల్లోనూ టాప్ ర్యాంకులు సాధించింది. ఇలాగ జిల్లా స్థాయిలోనే కాకుండా తమ గ్రామానికి 20 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయులు లేని లోటు తీర్చింది రామలక్ష్మి. కెమెరా నాగేశ్వరరావుతో ఓబ్లేష్, ఈటీ న్యూస్.